డీలిమిటేషన్ పై తెలంగాణలోని పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన జరిగే పునర్విభజన దక్షిణాది రాష్ట్రాల ఉనికికే ముప్పుగా మారుతుందని అంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తీరు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం జనాభాను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా అణచివేతకు గురవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల ఉత్తరాది రాష్ట్రాల సీట్లు భారీగా పెరుగుతాయని, ఇది సమైక్య స్ఫూర్తికి విరుద్ధమని అంటున్నారు. మోదీ చేస్తున్న కుట్ర భవిష్యత్తులో దేశానికి అతిపెద్ద విపత్తుగా మారుతుందని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హైబ్రిడ్ మోడల్ సరికాదన్నారు. జేఎస్డీపీ ఆధారంగా సీట్లు పెంచాల్సి వస్తే ఆదిలాబాద్ కు అన్యాయం చేస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ మాటలు నార్త్ సౌత్ మధ్య వివాదాలు సృష్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సైతం కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఒక పోస్ట్ డేటెడ్ చెక్ గా అభివర్ణించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా బీజేపీ రాజకీయ నాటకం ఆడుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా డీలిమిటేషన్ ప్రక్రియతో రిజర్వేషన్స్ ను ముడిపెట్టడం వెనుక ఉన్న కుట్రను ఆమె ఎండగట్టారు. దీనివల్ల దక్షిణ భారతదేశానికి జరిగే అన్యాయంపై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర వైఖరిని బీఆర్ఎస్ సైతం తీవ్రంగా తప్పుపడుతోంది. కేవలం జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అంటుంది. డీలిమిటేషన్ విషయంలో జీడీపీలో ఏ రాష్ట్రం ఎంత తోడ్పాటును అందిస్తోందన్న అంశాలు పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాభా నియంత్రణను పాటించి పారిశ్రామికంగా, ఆర్థికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న రాష్ట్రాలకు ఈ ప్రక్రియలో ప్రాధాన్యత కల్పించాలని అంటున్నారు. కేవలం జనాభా లెక్కల ఆధారంగా సీట్ల పెంపు చేపడితే జనాభా నియంత్రణలో విఫలమైన ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని అన్నారు. అభివృద్ధికి జనాభాను ప్రామాణికంగా తీసుకోవడం అంటే అభివృద్ధికి శిక్ష వేయడమేనని అంటున్నారు కేటీఆర్. నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి వస్తే ప్రస్తుతం పార్లమెంట్లో ప్రతి రాష్ట్రానికి ఉన్న సీట్ల శాతం తగ్గకుండా చూడాలని బీఆర్ఎస్ ప్రతిపాదించింది. తమాషా పద్ధతిలో సీట్ల పెంపు జరగాలని అంటుంది. ఇలా చేస్తే ఏ రాష్ట్రం కూడా తన రాజకీయ ప్రాముఖ్యత కోల్పోదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది.